కాకినాడలోని వివిధ రాజకీయ పక్షాలు ఎన్నికల నియమావళిపై జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రజలకు వివరించారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణానికి సహకరించాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ నిబంధన అమలులో ఉందని, అందువల్ల ప్రజలు గుంపులుగా గుమ్మికూడవద్దని ఆయన తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని, ఎవరూ ఎలాంటి దాడులు, కవ్వింపు చర్యలు, దౌర్జన్యాలకు పాల్పడి ఇతరులకు ఇబ్బంది పెట్టకూడదని ఆయన వెల్లడించారు. గొడవలు సృష్టించి కేసుల పాలవ్వొద్దని ఆయన తెలిపారు. కాకినాడ సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ కూడా ఈరోజు పిలవడం జరిగింది. వాళ్ళకి ఈ 144 సెక్షన్ 30 పోలీస్ 30 యాక్ట్ గురించిన అవగాహనలు, అదేవిధంగా పోలింగ్ డే ఎలాగా మన కాకినాడ డిస్ట్రిక్ట్లో చిన్న చిన్న సంఘటనలు కాకుండా రిమైనింగ్ అన్ని కూడా పీస్ఫుల్గా జరిగిందో, అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా పోలీస్కి సపోర్ట్ చేస్తూ ఆల్ పార్టీస్ కూడా ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా అది ప్రజలు ఇచ్చిన రిజల్ట్గా భావిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలలో పాల్పడకుండా 144 సెక్షన్కి రెస్పెక్ట్ ఇస్తూ ఎవరు కూడా అక్కడెక్కడ గుంపుగా తిరగకుండా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా పోలీసు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలి కాబట్టి వాళ్ళకి కూడా సపోర్ట్ ఇస్తూ, వాళ్ళు అందరూ ఇంపార్టెంట్ లీడర్స్ కాబట్టి వాళ్ళ కింద ఉన్న వాళ్ళకందరికీ ఈ అవేర్నెస్ని ఇచ్చేస్తూ ప్రశాంతమైన ఒక వాతావరణంలో కౌంటింగ్ జరపాలన్న ఉద్దేశంతో పాటు ఈ రోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. క్యాంటరింగ్ ఇంటెలిజెన్స్ అది ఫస్ట్ మీరు ఇంటెలిజెన్స్ చెప్తున్నారని ప్రూఫ్ కూడా లేదు. యాక్చువల్లీ అది మేము వెరిఫై చేసిన వరకు వాళ్ళు అలాంటి ఇంటెలిజెన్స్ ఏమి ఇవ్వట్లేదు. కాకపోయినా దాని గురించి నేను క్లారిటీ ఇచ్చాను. ఎవరి ఉద్దేశం అది ఉండదు. మేము కూడా దానికినే కష్టపడుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పిస్తాము. అలాంటి ఒకవేళ అవగాహన లేకపోయినా అవగాహన కల్పిస్తాము. కాకినాడ సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ